నిన్నటి పాఠంలో మనం నరేంద్రుడి యొక్క బాల్యం, చిన్నతనంలో ఆయన ఎలా ఉండేవాడు, ఎంత అల్లరి చేసేవాడు, తల్లి ఏం చేసేది ఆ అల్లరి తగ్గించడానికి, మరి మొదలైన విషయాల గురించి విన్నాం నిన్న. ఈరోజు మిగిలిన భాగం చూద్దాం. మీ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 21, మరి సెకండ్ పేరా, థర్డ్ పేరా కింద ఉంటుంది చూడండి. పాఠశాలలో ఆటల మైదానంలో నరేంద్రుడు ఎలా ఉంటాడు అనేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ వివరించడం జరిగింది. 6 సంవత్సరముల వయసులో నరేంద్రుడు తన విద్యాభ్యాసం మొదలుపెట్టాడు. విద్యాభ్యాసం అంటే చదువుకోవటం మొదలుపెట్టడం. సాధారణంగా మనం ఇక్కడ 3.5 సంవత్సరాలు రాగానే స్కూల్లో తీసుకొచ్చి ఎల్కేజీలో పడేస్తారు, కానీ పూర్వకాలంలో కాస్త పెద్దవాళ్ళు అయ్యే వరకు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు నిండే వరకు చదువు ప్రారంభించేటువంటి వాళ్ళు కాదు. 6 సంవత్సరాల వయసులో ఈయన విద్యాభ్యాసం మొదలుపెట్టారట. మొదట్లో కొన్ని రోజులు పాఠశాలకు వెళ్లకుండా, స్కూల్కి వెళ్లకుండా తల్లిదండ్రులు నియమించినటువంటి ఉపాధ్యాయుడి వద్ద ఇంట్లోనే పాఠాలు నేర్చుకునేటువంటి వాడు. ఒక టీచర్ని ఇంటికే రప్పించి పాఠాలు చెప్పించడం చేసేటువంటి వారట. చదవడం, వ్రాయడం చాలా త్వరగా నేర్చేసుకున్నాడు. అతని జ్ఞాపక శక్తి అమోఘం. అమోఘం అంటే చాలా గొప్పది. కొంతమందికి దేవుడిచ్చినటువంటి వరం అది. వాళ్ళకి చదువు లేనటువంటి వాళ్ళకి కూడా కొంతమందికి గొప్ప మెమరీ పవర్ దేవుడిస్తాడు. వాళ్ళు నోటి మీదే లెక్కలు వేసేసి చెప్తుంటారు. వడ్డీ వ్యాపారస్తులు ఎక్కువగా ఉంటారు ఇలాంటి వాళ్ళు. కొంతమంది అస్సలు చదువు లేనటువంటి వాళ్ళకు కూడా మరి కొన్ని లెక్కల్ని వాళ్ళ మైండ్లోనే క్యాలిక్యులేట్ చేస్తారు. చాలా కాలం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకుంటారు. కొంతమందికి దేవుడు ఇచ్చేటువంటి అమోఘమైనటువంటి శక్తి అది. అయితే తల్లిదండ్రులు నియమించిన ఉపాధ్యాయుడి వద్ద ఇంట్లోనే నేర్చుకునేవాడు. ఈయన జ్ఞాపక శక్తి అమోఘం. ఏ పాఠమైనా గురువుగారు ఒక్కసారి చెప్పడంతోనే నేర్చేసుకునేవాడు. ఏ లెసన్ అయినా సరే ఒక్కసారి టీచ్ చేసినప్పుడు అది విని నేర్చేసుకునేవాడట. ఇలా మీరు కూడా నేర్చుకోవచ్చు. ఎప్పుడు? టీచర్ చెప్పేటువంటి పాఠాన్ని జాగ్రత్తగా వినినప్పుడు. కొంతమంది ఎక్సలెంట్ స్టూడెంట్స్ ఉంటారు, ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్. వాళ్ళు ఎక్కువ చదవరు. ఎక్కువ చదవకపోవడానికి ఒక కారణం ఏంటంటే వాళ్ళు క్లాస్లో బాగా వింటారు. విన్నటువంటి పాఠాన్ని చాలా తక్కువ టైం కూర్చొని చదివి వాళ్ళు వెళ్ళి రాస్తారు. మంచి మార్కులు, మరి ఫస్ట్ క్లాసు 90% డిస్టింక్షన్ తెచ్చుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఇతను చాలా తెలివైనటువంటి వాడట. ఏ పాఠమైనా ఒక్కసారి చెప్పడంతో నేర్చుకునేవాడట. మళ్ళీ దాన్ని అప్పచెప్పేసేటువంటి వాడట. 7 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి అతన్ని ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు స్థాపించినటువంటి మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూట్లో చేర్పించారు. నరేంద్రుడి తెలివితేటలు, చురుకుదనము, ఎప్పుడు చిరునవ్వు చిందించే ముఖము, అన్నిటా ఎంతో ఉత్సాహంగా పాల్గొనే స్వభావం అనతి కాలంలోనే తోటి బాలుర అందరికీ నాయకుడైపోయాడు. ఇతనిలో ఉన్నటువంటి షార్ప్నెస్, ఇతనిలో ఉండేటువంటి తెలివితేటలు, అందరినీ ఆకర్షించుకునేటువంటి లక్షణము, ఇవి చేత ఇతను ఒక లీడర్గా ఎదిగిపోయాడట. ఆటలంటే అతనికి ప్రాణం. అందరికంటే ముందే మధ్యాహ్నం టిఫిన్ బాక్స్ని ఖాళీ చేసేసి ఆటల మైదానంలోకి పరిగెత్తేవాడు. మనకు కూడా పిల్లలు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంటర్వెల్లోనే సగం బాక్స్ తినేస్తారు. మిగిలిన లంచ్ పీరియడ్లో మిగిలిన కొద్దిగా తినేసి గబగబా ఆడుకోవడానికి వెళ్ళటం, ఫ్రెండ్స్తో మాట్లాడడానికి వెళ్ళిపోవటం, సరదాగా గడపడానికి, ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోవటం చేస్తారు కదా. అలాంటి పిల్లవాడే నరేంద్రుడు కూడా. ఇంటి ముందే తినేసి ఆటలాడుకోవటం, పరిగెత్తేవాడట. పరుగులు తీయడం అంటే రన్నింగ్ రేసు, కుస్తీ పట్టడం, బాక్సింగు, గోళీలాటలు, కప్పగంతులు, ఇవన్నీ మీకు తెలిసిన ఆటలే అయి ఉండొచ్చు. కప్పగంతులు ఒకటేమిటి, ఉన్న ఆటలన్నీ ఆడేసేటువంటి వాడు. మేము కూడా మా చిన్నప్పుడు చాలా ఆటలు ఆడుకునే వాళ్ళం. గోళీలు ఆటలు ఆడుకునేటువంటి వాళ్ళము, కర్రబిళ్ళ ఆటలు ఆడుకునేటువంటి వాళ్ళము, అలాగే మరి కోతికొమ్మచ్చి ఆటలు ఆడుకునేటువంటి వాళ్ళము, పేపర్ల ఆటలు, బుక్కుల్లో పెట్టి పేపర్ల ఆటలు ఆడుకునే వాళ్ళం. ఈ రోజుల్లో మీకు ఇవన్నీ ఏం తెలియవు. మీకు తెలిసిందల్లా సెల్లో ఆటలాడుకోవటము, కంప్యూటర్లో ఆటలాడుకోవటం తప్పితే బయట ఆటలు మీకు ఏమీ తెలియదు. మేమైతే గ్రౌండ్లో చాలా ఆటలు ఆడుకునేటువంటి వాళ్ళం. మీ పేరెంట్స్ని అడిగితే చెప్తారు, మీ ఫాదర్ ఎలాంటి ఆటలు ఆడారో, మీ మదర్ వాళ్ళు అప్పుడు చిన్నప్పుడు ఎలాంటి ఆటలు ఆడుకున్నారో చెప్పేటువంటి వాళ్ళు. అయితే ఈ నరేంద్రుడట కొత్త కొత్త ఆటలు కనిపెట్టేటువంటి వాడట. రోజుకు ఒక నిక్కర్ చిరిగిపోయేదంట. అంటే పట్టుకొని లాక్కొని, ఒకరినొకరు పట్టుకొని లాక్కొని రోజుకు ఒక లాగు చినిగిపోయేది. 2 రోజులకు ఒక కొత్త దెబ్బ తగిలేది. ప్యాచ్లు వేసుకొని వచ్చేవాడు అనమాట. కాళ్ళకో, చేతులకో, మొహానికో ప్యాచ్లు వేసుకొని వచ్చేవాడట. బాధ అంతా తల్లికే కానీ బాలుడు మాత్రం మళ్ళీ చిచ్చర పిడిగే. ఎంత దెబ్బలు తగినా తెల్లారికి మామూలుగా వెళ్ళిపోయి గోల చేసేటువంటి వాడేట.
ఒక్కోసారి తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఉండగానే ఇతర బాలులతో ముచ్చట్లు చెప్పడం, అంటే లెసన్ చెప్పేటప్పుడు మాటలు, సైగలు, సిగ్నల్స్ పంపించుకోవడం, వారిని నవ్వించడం వంటివి చేసేటువంటి వాడు. ఒకరోజు నరేంద్రుడు ఇతర స్నేహితులు మాట్లాడుకుంటూ ఉండటం చూసి వాళ్ళని మాస్టారు అప్పటి పాఠం అప్పచెప్పమన్నారు. "ఏరా, నేను పాఠం చెప్తుంటే మీరు మాట్లాడుకుంటారా? ఏది ఈ పాఠం చెప్పండి మీరు ఒకసారి" అని చెప్పేసి వాళ్ళని అడిగారట. ఒక్క నరేంద్రుడు తప్ప ఇంకెవ్వరూ ఆ పాఠం అప్పచెప్పలేకపోయారు. ఒక్క నరేంద్రుడు మాత్రమే సార్ చెప్తున్న లెసన్ ఏంటో అప్పచెప్పగలిగాడట. పాఠాన్ని ముందే చదివిన నరేన్ అన్ని ప్రశ్నలకి సరైన సమాధానాలు చెప్పారు. టీచర్ చెప్పే ముందే పాఠాన్ని చదివేసినటువంటి నరేంద్రుడు ఆ మాస్టర్ గారు ఏ ప్రశ్నలైతే వేశారో ఆ ప్రశ్నలన్నిటికీ చక్కని సమాధానాలు చెప్పాడట. మాస్టర్ గారు ఎవరు మాట్లాడారు అని మళ్ళీ అడిగారు. అందరూ నరేంద్రుడి వైపే చూపించారు. అది నమ్మలేక, అంటే వాడు మాట్లాడితే వాడు ఇలా సమాధానాలు ఎట్లా చెప్తాడు, వాడు వినకపోతే నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ ఎలా సమాధానం చెప్తాడు, కాబట్టి మీరు అందరూ అబద్ధం చెప్తున్నారు అని అనుకొని ఏం చేశారంట, ఆయన ఆ పిల్లలందరినీ బల్లలెక్కి నుంచోమన్నారు. వారితో పాటు నరేంద్రుడు కూడా నుంచున్నాడు. ఆశ్చర్యంగా మాస్టర్ గారు అడిగారు, "నువ్వెందుకురా నుంచున్నావు? నువ్వు అన్ని ఆన్సర్స్ ఇచ్చావు కదా, నువ్వెందుకు నుంచున్నావు" అని అడిగారంట. అడిగితే నేనే నుంచోవాలి, ఎందుకంటే వీళ్ళతో మాట్లాడుతున్న వాడిని నేను అని సమాధానం ఇచ్చాడు. "సార్, నిజానికి నేనే నుంచోవాలి సార్, వీళ్ళందరితో మాట్లాడుతున్నటువంటి వాడిని నేనే" అని నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నాడు అనమాట. అయితే నరేంద్రునికి ఇష్టమైనటువంటి ఇంకొక ఆట ఉందంట. ఏంటంటే ఆ ఆట, రాజుగారిగా ఆయన ఉండటం, ఆయన ఫ్రెండ్స్ అందరూ ఎదురుగా పనివాళ్ళగా, మంత్రులుగా, సేనాధిపతులుగా వాళ్ళందరూ కూర్చోవటం, దర్బారు ఆట అనమాట. అయితే ఎప్పుడు అతడే రాజు. విశాలమైన తమ ఇంట్లోని వసారా నుండి పూజా గదికి దారితీసే మెట్లే రాజసభా ప్రాంగణం. వాళ్ళ ఇంట్లోనే అదొక సభామందిరంగా, వాళ్ళ ఇంటి మెట్లనే మరి రాజుగారు కూర్చునే హైయెస్ట్ మెట్టు మీదకి వెళ్ళి రాజుగారు కూర్చున్నట్లుగా ఆయన కూర్చునేవాడట. తన క్రింద తన స్నేహితులందరినీ తన క్రింద పని వాళ్ళగా ముందు కూర్చోబెట్టుకునేటువంటి వాడట. అన్నిటికంటే పై మెట్టుపై నరులకు ఇంద్రుడైనటువంటి నరులకు రాజు అయినటువంటి నరేంద్రుడు కూర్చునేటువంటి వాడు. మహారాజు గారు అక్కడ ఆసీనులై ఉంటారు. తాను ఆడే ఎన్నో ఆటల్లో వంట చేయడం కూడా ఒకటి. ఆయన ఆడేటువంటి ఆటలు చిన్నపిల్లలు ఆడుతూ ఉంటారు. వంట చేసుకుందాం, ఇదిగో ఇది అన్నం గిన్నె, ఇది కూర గిన్నె, ఇదిగో ఇది అని చెప్పేసి బొమ్మల ఆటలు ఆడుకుంటారు చూసారా, అలాంటి ఆటలు కూడా నరేంద్రుడు ఆడేటువంటి వాడు అనమాట. అయితే కూరగాయలు, మసాలా దినుసులతో కొన్ని రకాల వంటకాలు తయారు చేసేవాడు. నిజంగా వంటకాలు కూడా తయారు చేసేవాడట. నిజానికి అతడు మంచి రుచికరమైనటువంటి వంటలు చేయగలిగేవాడు. అలాగే ఫ్రెండ్స్ని అందరినీ కూడగట్టి ఒక చిన్న నాటక బృందాన్ని, నాటకాలు వేసేటువంటి ఒక ట్రూప్ను కూడా ఆయన తయారు చేశారట. తర్వాత శరీర దారుఢ్యం పెంపొందించుకోవడం కోసం, తన యొక్క ఫిజికల్గా తను డెవలప్ అవటం కోసం ఆయన ఏం చేశాడట, మరి దాని మీద ఎక్కువ ఇష్టం ఉండటం వలన తన ఇంటిలోని ఖాళీ ప్రదేశంలో సొంతంగా ఒక వ్యాయామశాల, దగ్గరదాకా ఒక జిమ్ లాంటిది అనమాట, సొంతగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడట. కొంతకాలానికి బయట ఒక పెద్ద వ్యాయామశాలలో చేరాడు. బయటకు వెళ్ళి ఇంకా పెద్దనైనటువంటి జిమ్లో ఒక దానిలో జాయిన్ అయ్యాడట. అక్కడ కర్రసాము, కత్తిసాము, గుర్రపు స్వారీ, ఈత, కుస్తీ మొదలైన ఆటల్లో నిపుణుల వద్ద తర్ఫీదు ట్రైనింగ్ తీసుకున్నాడట. మంచి కోచ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఇవన్నీ నేర్చుకున్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ తర్వాత బాల్యం అయిపోయింది, టీనేజ్లోకి వచ్చాడు. యువకుడుగా నరేంద్రుడు ఏం చేసేవాడో చెప్తున్నారు చూడండి. మన కథానాయకుడు పెద్దవాడవుతున్న కొద్దీ పుస్తకాలు చదవడంలో నిమగ్నమై ఆటలు ఆడటంపై మొగ్గు చూపించడం తగ్గించేశాడు. పుస్తకాలు చదవటం ఎక్కువయ్యి ఆటలు ఆడటం తగ్గించేశాడు. మనం కూడా వయసు పెరుగుతున్న కొద్దీ నెమ్మదిగా బుక్ రీడింగ్కి అలవాటు పడాలి. పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ చదవటం కూడా కాస్త టైం ఎక్కువ చేయాలి. ఈయన బుక్ రీడింగ్ వైపు మొగ్గు చూపించాడట. బడిలో బాగా చదువుతుండేవాడు, కానీ వాళ్ళ నాన్నగారు కలకత్తా నుండి రాయ్పూర్కి ట్రాన్స్ఫర్ అవడం వల్ల 2 సంవత్సరాలు చదువు ఆగిపోయిందట. కానీ వాళ్ళ నాన్నగారు కలకత్తా నుంచి రాయ్పూర్కి ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఆ ఆగిపోయినటువంటి చదువు 1 సంవత్సరంలోనే పూర్తి చేయవలసి వచ్చింది. పరీక్షలు దగ్గర పడుతూ ఉంటే
నరేన్ శ్రద్ధగా ఎక్కువసేపు కష్టపడి ఇష్టపడి చదివేవాడు. ఇది అండర్లైన్ చేసుకోవాలి మీరు. ఏం చేసేవాడు? కష్టపడి ఇష్టపడి చదివేవాడు. మన స్టూడెంట్స్ ఈ రోజుల్లో చాలామంది కష్టపడుతున్నారు. ఎవరి కోసం? టీచర్స్ కోసం, పేరెంట్స్ కోసం, వాళ్ళ కోసం వీళ్ళ కోసం కష్టపడుతున్నారే కానీ స్వంతగా వాళ్ళు ఇష్టపడి చదువుతున్న విద్యార్థులు చాలా తక్కువ శాతంలో ఉంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు ఇష్టపడి చదువుతారో అప్పుడు మీరు ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తారు ఖచ్చితంగా. ఎవరి కోసమో మీరు చదివారు అనుకోండి అమ్మా, మీరు చదువులో పైకి రాలేరు. నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నువ్వు చదివేది నీ కోసమే. నువ్వు తెచ్చుకునే మార్కుల వలన నీకే లాభం కలుగుద్ది. నువ్వు తెచ్చుకునే మార్కుల వలన డాడీకి లాభం కలగదు. నువ్వు తెచ్చుకునే మార్కుల వలన మమ్మీకి లాభం కలగదు. నువ్వు తెచ్చుకునే మార్కుల వలన అన్నయ్యకో, తమ్ముడికో, అక్కకో, చెల్లికో ఎవ్వరికీ లాభం ఉండదు. నీ జీవితం నీది. నువ్వు ఎదుగుతున్న కొద్దీ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎవరి జీవితం వాళ్ళది. నువ్వు చక్కని మార్కులతో రేపొద్దున నువ్వు మంచి మార్కులు తెచ్చుకొని మంచి గ్రేడ్లో పాస్ అయితే, మంచి కాలేజీలోకి వెళ్తే, మంచి డిగ్రీలు చదివితే, ఉన్నతమైనటువంటి స్టూడెంట్గా ఎదిగితే, నీవు బెస్ట్ పర్సన్స్లో నువ్వుంటే, బెస్ట్ కంపెనీల్లో నువ్వు ఉద్యోగం సంపాదించుకుంటే, నీకు బెస్ట్ శాలరీ వస్తే నువ్వు వాడుకుంటావు. డాడీకి ఇవ్వో, మమ్మీకి ఇవ్వో, అక్కకి ఇవ్వో, చెల్లికి ఇవ్వో, అన్నకి ఇవ్వో, తమ్ముడికి ఇవ్వో, నువ్వే వాడుకుంటావు. అప్పుడు ఎదిగిన తర్వాత నేను కష్టపడి సంపాదించుకున్నాను అని షంషేర్గా బ్రతుకుతావు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరి కష్టం వాడు. నువ్వు కష్టపడ్డ కొద్దీ నువ్వు సుఖాన్ని అనుభవిస్తావు. ఇప్పుడు నువ్వు సుఖాన్ని కోరుకొని హాయిగా నిద్రపోయి ఇష్టం వచ్చినప్పుడు చదువుదాంలే, పరీక్షలు వచ్చినప్పుడు చదువుదాంలే, డాడీ చూసినప్పుడు చదువుదాంలే, మమ్మీ తిట్టినప్పుడు చదువుదాంలే, ఎవరి కోసమో చదివేవనుకోమ్మా, నీ జీవితం అస్తవ్యస్తగా ఉంటుంది. నీకు సరిగ్గా మార్కులు రావు, నీకు సరైన డిగ్రీ రాదు, నీకు సరైన ఉద్యోగం రాదు. దానితో నువ్వు ఎలా జీవించాలనుకుంటున్నావో అలా జీవించలేవు. నువ్వు గనక కష్టపడి చదివితే, మంచి సంపాదన నీకు వస్తే, ఆ లైఫ్, ఆ హ్యాపీనెస్ అనుభవిస్తే కానీ తెలియదు. ఈ వయసులో మీకు చెప్పినా మీకు అర్థం కాదు. అయితే దీన్ని గ్రహించినటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే, నా జీవితం నాది, ఇది నా కోసమే చదువుకుంటాను అని ఇష్టపడి కనుక ఎవరైనా చదివితే, కష్టపడి చదివితే గంటలో రానటువంటి ఆన్సరు ఇష్టపడి చదివితే 10 నిమిషాల్లో వస్తుంది. ఇది మాత్రం వాస్తవం 100%. మీరు ప్రయత్నించి చూడండి. ఎవరి కోసమో చదవద్దు, మీకోసం మీరు కష్టపడి ఇష్టపడి చదవండి. ఇక్కడ అదే చేసేటట. కష్టపడి ఇష్టపడి చదివేవాడు చివరికి పరీక్షల్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. అయితే ఆ సంవత్సరము తన పాఠశాల నుంచి ఆ శ్రేణిలో అన్ని మార్కులు తెచ్చుకొని పాస్ అయినటువంటి సింగిల్ స్టూడెంటు నరేంద్ర గారట. ఆ తర్వాత ఒక సంవత్సరం ప్రెసిడెన్సీ కాలేజీలోను, నెక్స్ట్ ఇయర్ స్కాటిష్ చర్చ్ కాలేజీలోను, అనేక కళాశాలల్లోనూ చేరాడు. ఈ కళాశాలల్లోని ప్రొఫెసర్స్ అంతా, ఆచార్యులంతా అంటే ప్రొఫెసర్స్ అంతా యువ నరేంద్రుడి ప్రతిభా పాఠవాలని, అతని తెలివితేటల్ని, అతని ఇంట్రెస్ట్ని, అతని మెమరీ పవర్ని చూసి స్టన్ అయిపోయేవాళ్ళట. దాదాపుగా 25 ఏళ్ల తన అనుభవంలో 25 ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్లో ఈ దేశంలో కానీ లేదా పరాయి దేశాల్లో కానీ ఇంతటి బ్రిలియంట్ స్టూడెంట్ని తాను ఎక్కడ చూడలేదన్నట. ఆనాడు వాళ్ళకున్నటువంటి ప్రిన్సిపాల్ గారైన డబ్ల్యూడబ్ల్యూ హేస్టీ గారు ఈయన ఎప్పుడు ప్రైజ్ చేసేవాళ్ళట. మీరు అనుకుంటారేమో టీచర్స్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు, మీలో తెలివైనటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళు పసిగడుతూనే ఉంటారు. వాళ్ళ అనుభవంలో అంతకుముందు వచ్చినటువంటి వాళ్ళ తెలివైనటువంటి వాళ్ళకి అందరికంటే మీరు తెలివైన వాళ్ళైతే మీరు గుర్తుంటారు ఆ టీచర్కి. వాళ్ళకంటే గొప్పతనం నీలో లేదనుకో, నువ్వు అందరితో పాటు పులుసులో కలిసిపోయినట్టుగా అయిపోతావు. అట్లా కాకుండా నీ తెలివితేటలు, నీ గొప్పతనం నువ్వు ప్రదర్శించినట్లయితే, ఇంతకుముందు వెళ్ళిన విద్యార్థులందరికంటే నువ్వు గొప్పగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ టీచర్ నిన్ను గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే బెస్ట్ స్టూడెంటు, మెరిట్ స్టూడెంటు ఫ్యూచర్లో మంచి స్థితికి వస్తారు. కొంతమందికి నేను చెప్తూనే ఉంటాను, కొంతమంది చదివే విధానాన్ని బట్టి, అమ్మా నువ్వు మంచి స్థితికి వెళ్తావమ్మా, నువ్వు మెడిసిన్ చదువమ్మా నీకు బాగుంటుంది, అమ్మా నువ్వు ఇంజనీరింగ్కి వెళ్ళమ్మా నువ్వు ఇలా ఉంటుంది, ఇదిగో నువ్వు ఇలాంటి కోర్సుకి వెళ్ళమ్మా నువ్వు బాగుంటుంది చెప్తాం. ఎందుకంటే పిల్లలు మేము చెప్పిన దాన్ని ఎలా గ్రహిస్తున్నారు,
వాళ్ళ అవుట్పుట్ ఎట్లా ఉందన్నది చూస్తే వాళ్ళు భవిష్యత్తులో ఏమవుతారో ఖచ్చితంగా చెప్పేయచ్చు అనమాట. అయితే నరేంద్రుడు అన్ని రకాల అంశాలపై ఎన్నెన్నో గ్రంథాలు చదివేవాడు, చాలా పుస్తకాలు చదివేవాట అట. అతడు విద్యను ఆర్జించే ఒక నిజమైన విద్యార్థి, విద్యను నేర్చుకునేటువంటి ఒక రియల్ స్టూడెంట్ అంటున్నారు. జ్ఞాన సముపార్జనే అతడి లక్ష్యం, కానీ ఇతరుల కన్నా ఎక్కువ చదివేయాలనే తపన అతనిలో ఉండేది. అందరికంటే నేను బెటర్గా ఉండాలి, అందరికంటే నేను ఎక్కువ చదివేయాలి అనేటువంటి భావన ఆయనలో ఉండేదట. అందుకే అంత చదివినా అతనికి కష్టమనిపించేది కాదు. పైగా ఆ చదువు ఎంతో తృప్తిని, ఆనందాన్ని ఇచ్చేది. ఆయన చదివే చదువు ఆయనకి చాలా సాటిస్ఫాక్షన్ ఉండేదట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడట. 1884లో బిఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అనేటువంటి డిగ్రీని కూడా తీసుకున్నారట ఆయన. నలుగురితో ఉన్నప్పుడు శాస్త్ర చర్చలు అంటే మరి గ్రంథాల గురించినటువంటి డిస్కషన్స్ జరపడంతో మక్కువ చూపేవారు, అంటే ఇష్టం చూపేవాడు. ఎవరితో ఉంటే సోది మాటలు మాట్లాడేవాడు కాదు, ఏదో సొల్లు మాటలు మాట్లాడుకున్నటువంటి వాడు కాదు. శాస్త్రానికి సంబంధించినటువంటి మాటలు ఎక్కువగా మాట్లాడేవాడట. ఒక్కొక్కసారి పెద్దవారితోనూ తాత్విక చర్చలు, భగవంత్ సంబంధమైనటువంటి డిస్కషన్స్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేసేవాడట. అతని మేధా సంపత్తి, ఆయన యొక్క తెలివితేటలు, తర్కించగల శక్తి, ఆయనతో డిబేట్ చేయగలిగినటువంటి శక్తి, ఆయనలో ఉన్నటువంటి ఆ డిబేట్ చేయగలిగినటువంటి శక్తి ముందు ఎవరూ నిలవగలిగేవారు. ఆయన తెలివితేటలతో డిబేట్ చేస్తుంటే ఆయన ముందు ఎవరు వాదించడానికి పనికొచ్చేటువంటి వాళ్ళే కాదంట. అంత గొప్ప వ్యక్తి నరేంద్రుడు. ఈ సమయంలో నరేంద్రుడికి ఆధ్యాత్మికమైన, మతపరమైన సమస్యల మీదకి మనసు పోయింది. ఉన్నటువంటి నెమ్మదిగా, చిన్నప్పుడు ఎలాంటి వాడినా చాలా అల్లరి పిల్లవాడు. యువకుడు అయ్యేటప్పటికి ఏమైంది, పుస్తకాలు చదవడం ఎక్కువైంది. ఎప్పుడైతే పుస్తకాలు చదవడం ఎక్కువైందో తనని తాను మార్చుకున్నాడు. తనలో అల్లరితనం తగ్గిపోయింది, తనలో పెద్ద మనిషి తరహా ఇది పెరిగింది, తనలో జ్ఞానం పెరిగింది, అనవసరమైన విషయాలు చర్చించకూడదనే విషయం తెలిగింది. అతనికి తెలియకుండానే అతనిలో గొప్ప జ్ఞానం బయలుదేరింది. దాంతో ఇక ఆయన ఆలోచనలు ఎవరి మీద వెళ్ళాయంట, ఆధ్యాత్మిక పరమైనటువంటి, మతపరమైనటువంటి సమస్యల మీదకు ఆయన మనసు వెళ్ళిపోయిందట. ఆ సమయంలో కలకత్తా మహానగరం మొత్తం దేశానికి రాజధాని. అప్పుడు భారతదేశానికి కలకత్తా క్యాపిటల్ సిటీగా ఉండేటువంటిది అనమాట. అక్కడి యువకులందరిలాగే నరేంద్రుడు కూడా బ్రహ్మ సమాజం అనే ఆధ్యాత్మిక సంస్థలో చేరి కేశవ చంద్రసేన్ మొదలైన ప్రముఖుల ప్రసంగాలు వినటం, గొప్ప గొప్ప వాళ్ళ యొక్క స్పీచెస్ వినటం వలన వాళ్ళతో పాటు పాటలు పాడటం అలాంటివి చేసేటువంటి వాడట. ఆ తర్వాత శ్రీ రామకృష్ణ పరమహంస వారిని చేరారట. అదేంటో చూడండి. శ్రీ రామకృష్ణులను కలవడం. ఆధ్యాత్మికత అంటే నరేంద్రుడికి చాలా ఇష్టం. భక్తిగా ఉండటం అంటే ఆయనకి చాలా ఇష్టమట. మతం బోధించే చాలా విషయాల్లో అతనికి నమ్మకం పోయింది. రిలీజియస్ పర్సన్స్ స్పీచెస్ విని, చాలామంది విని మతం అంటే ఆయనకి కొంత నమ్మకం కూడా పోయిందట. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో స్పష్టంగా తెలియట్లేదు. ఆయనకి ఈ మత సంబంధమైనటువంటి విషయాలన్నీ విన్నప్పుడు మైండ్ కన్ఫ్యూజన్తో నిండిపోయింది. ఏది నమ్మాలా, ఏది నమ్మకూడదా అని. ఎంతోమంది మత పెద్దలు అనే వాళ్ళ వద్దకు వెళ్ళి, చాలామంది రిలీజియస్ పర్సన్స్ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడట. వెళ్ళి వాళ్ళతో మాట్లాడినా ఏమీ ప్రయోజనం ఉండేటువంటిది, ఆయనకి ఏమీ ఉపయోగం కనిపించలేదట. చివరికి 2-3 శ్రేయోభిలాషులు చెప్పగా, తనకి నచ్చినటువంటి వాళ్ళు, తెలిసిన వాళ్ళు 2-3 వెల్ విషర్స్ చెప్పగా అంట, పరమహంస అని అందరూ కీర్తించే శ్రీ రామకృష్ణుల వద్దకు వెళదామని నిశ్చయించుకున్నాడు. శ్రీరామకృష్ణులు సొంత గ్రామం కామార్పుకూరు. ఏంటంటే సొంత గ్రామం కామార్పకూరు. ఆయన ఆ సమయంలో కలకత్తా నగరానికి ఉత్తరంగా ఉన్న దక్షిణేశ్వర కాళికాలయంలో నివసించేవాడు. ఆయన లైఫ్ అంతా కూడా జపము, ధ్యానము, భక్తి, యోగా, ఎప్పుడు మెడిటేషన్లో ఉండేటువంటి వాడట. ఎక్కువ సమయం రిలీజియస్గా, భక్తిగా ఉండేటువంటి వాడట. ఎంతోమంది వారి వద్దకు వచ్చేవారు. ఆయన వారికి శాంతిని ప్రసాదించేవాడు. అశాంతితో వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన మనశ్శాంతిని కలుగజేసి పంపేటువంటి వారట. శ్రీ రామకృష్ణులను కలిస్తే తనకు సమాధానం, అంటే తన కన్ఫ్యూజన్లో ఉన్నాడు కదా, దానికి ఆన్సర్ తెలుస్తుంది అనేటువంటి ఆశతో నరేంద్రుడు 2-3 స్నేహితులతో కలిసి ఆయన వద్దకు వెళ్ళాడు. తన సంశయాన్ని, తన యొక్క డౌట్స్ని ప్రశ్నల రూపంలో వదిలాడు. అయ్యా, తమరు భగవంతుడిని చూశారా అని పరమహంస గారిని ప్రశ్నించాడు. అని సూటిగా అడిగాడు. వెంటనే అంతే సూటిగా, ఏ తడబాటు లేకుండా, ఓ చూశాను, నిన్నిప్పుడు ఎంత స్పష్టంగా చూస్తున్నానో అంతకంటే స్పష్టంగా చూశాను, కావాలంటే నీకు కూడా చూపించగలను అన్నాడు.
మీరు ఎప్పుడైనా దేవుడిని చూసారా? నేను ఈ పాఠం చెప్పేటప్పుడు పిల్లల్ని అడుగుతూ ఉంటాను, మీరు ఎప్పుడైనా దేవుడిని చూసారా? కొంతమందిని మీరు ఎప్పుడైనా దయ్యాన్ని చూసారా అని కూడా అడుగుతూ ఉంటాను. కొంతమంది చేయెత్తుతారు, సార్ నాకు కల్లో కనిపించాడు సార్, నాకు అలా ఎలా ఉన్నారు, మాట్లాడాడు సార్, నాతో ఇలా అన్నారు సార్, నాతో దయ్యాన్ని చూసినామన్న సార్, ఇలా తెల్ల బట్టలు వేసుకొని ఉంది సార్, ఇలా కాళ్ళు వెనక్కి తిరిగి ఉన్నాయి సార్, ఇలా చూశాను సార్, అలా చూశాను సార్ అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. దేవుడు కనిపిస్తాడు. ఎవరికి అంటే ఆయనను ధ్యానంగా భక్తిగా ఉండి ఆయన్నే మనసులో తలుచుకొని నిష్టగా ఉండేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు కనిపిస్తాడు. మనం కొన్నిటిని చూడలేం కానీ బట్ వీ కెన్ ఫీల్. కొన్ని మనకు కనిపించవు కానీ మనం అనుభవిస్తాం. దేవుడు కూడా అంతే. అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. లడ్డు ముందుంది, లడ్డు నోట్లో వేసుకుంటే దాని రుచి ఏంటో తెలుస్తుంది. తిన్నవాడు చాలా గొప్పగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది అని చెప్తారు. కానీ దాని నిజమైన రుచి తెలియాలంటే నువ్వు నోట్లో వేసుకుంటే కానీ దానికి తెలియదు. అలాగే దేవుడితో మాట్లాడామని కొంతమంది అంటారు. నిజమే, భక్తిగా ఉండేటువంటి వాళ్ళు మాట్లాడి ఉండొచ్చు కూడా. ఎందుకంటే నాకెప్పుడు ఆ అనుభవం లేదు. దయ్యాల ఫీలింగ్లు అయితే ఉన్నాయి కానీ బయటికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మన మీద ప్రెషర్ వచ్చి ఏదో ఒకలాంటి ప్రెషర్ ఫీల్ అయ్యాము, సైతాన్ వచ్చింది, దయ్యం వచ్చింది అని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఎందుకంటే మనం ఎప్పుడన్నా లేట్ నైట్ వచ్చి పడుకున్నప్పుడు మన మీద ఏదో ప్రెషర్ వచ్చినట్లుగా, వాళ్ళంతా తిమ్మిరెక్కిపోయినట్లుగా మనం మాట్లాడుతుంటాం, అరుస్తూ ఉంటాం కానీ ఎవరికి తెలియదు. అలాంటి సందర్భాలు కొన్ని జరిగినప్పుడు ఏంటని పెద్దవాళ్ళతో చెప్తే సైతాన్ వచ్చి ఉంటుంది, రాత్రి నువ్వు ఆలస్యంగా వచ్చావు కదా అంటారు. అవి ఫీల్ అవుతాం కొన్ని. దేవుడిది మాత్రం నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. కానీ కొంతమంది చెప్తారు దేవుడు కనిపించాడు, దేవుడు నాతో మాట్లాడాడు. వాళ్ళంత భక్తిగా మనం కూడా ఉంటే మనకు కూడా దేవుడు కనిపించవచ్చు. ఇక్కడ రామకృష్ణ పరమహంస గారు ఏం చెప్తున్నారు? నేను చూశాను, నిన్ను ఎంత ప్రత్యక్షంగా చూస్తున్నానో దేవుడిని కూడా అంతే దగ్గరగా నేను చూశాను, కావాలంటే నీకు చూపించగలను కూడా అని చెప్పేసి అంటున్నారు. కావాలంటే నీకు కూడా చూపించగలను. కానీ నాయన, భగవంతుడు కావాలని ఎవరు ఆరాటపడతారు? భార్య పిల్లల కోసం, ధన సంపాదన కోసం కడవల కొద్దీ కన్నీరు కారుస్తారు. అయ్యా, నా కొడుకుని అజ్జేయి, నా కూతుర్ని ఇజ్జేయి, నాకు ఈ సంపాదన ఇవ్వు, నాకు ఆ సంపాదన ఇవ్వు, నన్ను ఇలా చూడు, అలా చూడు, నన్ను రక్షించని వాళ్ళ కోసం వాళ్ళు ఏడుస్తారే కానీ దేవుడా నాకు కనిపించయ్యా అని దేవుడు కోసం ఏడ్చేవాళ్ళు ఎవరుంటారు? ఒకవేళ ఎవరైనా ఏడిస్తే, నాకు ఈ లోకంలో ఏమి వద్దునైనా నువ్వు కనిపించు చాలు అని కనుక ఎవరైనా ఏడిస్తే అంట ఖచ్చితంగా దేవుడు ప్రత్యక్షమవుతాడట. వారికి తప్పక దర్శనమిస్తాడు. ఇది నిజం, ఇది నా అనుభవం. ఆయన చెప్తున్నారు రామకృష్ణ పరమహంస గారు, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను మీకు ముందే చెప్పాను, ఏదైనా వ్యక్తిగత అనుభవం కావాలి. ఈయన దేవుని కోసం పరితపించాడు కాబట్టి, ఆయన కోసం దుఃఖించాడు కాబట్టి దేవుడు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. అందుకే ఆయన ఏం చెప్తున్నాడు? ప్రజలు వాళ్ళ స్వార్థం కోసం దుఃఖిస్తారు, వాళ్ళ లాభం కోసం దుఃఖిస్తారు, వాళ్ళ సంపాదన కోసం దుఃఖిస్తారు, కానీ దేవుడు కనిపించని ఎవరు దుఃఖించరు. ఒకవేళ అలా ఎవరైనా దుఃఖిస్తే ఖచ్చితంగా దేవుడు కనిపిస్తాడు. ఇది నా అనుభవం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అని గుండెపై చేయి వేసుకొని రామకృష్ణులు ఆన్సర్ ఇచ్చారు. నరేంద్రుడికి కొంతసేపు నోట మాట రాలేదు. ఎందుకంటే ఇంత ఖచ్చితంగా దేవుడిని చూశానని చెప్పినటువంటి వ్యక్తి నరేంద్రుడి జీవితంలో ఎవరూ కనిపించలేదు. అలా కనిపించకపోవటం వల్లనే అతను కన్ఫ్యూజన్తో ఆయన చాలా చోట్లకి తిరిగాడు. చివరికి రామకృష్ణ పరమహంస గారి దగ్గర ఆయనకి ఆన్సర్ దొరికింది. నేను భగవంతుని చూశానని ధైర్యంగా చెప్పగలిగిన ధీరుణ్ణి మొదటిసారి చూశాడు అతను. మొట్టమొదటిసారి తన జీవితంలో దేవుడిని నేను చూశాను, కావాలంటే నీకు చూపిస్తాను అని ధైర్యంగా చెప్పగలిగినటువంటి వ్యక్తిని ఫస్ట్ టైం చూశానని చెప్పేసి చెప్తున్నారు. ఇంతటితో ఈరోజు ఈ పాఠ్య భాగం ముగిస్తున్నాను. మిగతా భాగం రేపు చెప్పుకుందాం. థ్యాంక్ యూ.